హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో ఈ వీడియోలో మనం జీకే బిట్స్ చూడడం జరుగుతుందండి. సో ఈ బిట్స్ యొక్క పీడిఎఫ్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో తప్పకుండా ఈ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి, www.gjptelugu.com అనమాట. ఓకే, సో అలాగే మా యాప్ జీజేపీ తెలుగు, ఈ యాప్ని మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇందులో మనకి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఉండడం జరుగుతుంది. రీజనింగ్లో చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 4500 క్వశ్చన్స్ చెప్తాం, అండ్ అరిథమెటిక్లో చూసుకుంటే ఒక 2700 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ 9160085856 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం జీకే బిట్స్లోకి వెళ్ళిపోదాం. 21st question. In which Indian state is the Manas Biosphere Reserve located? So Manas Biosphere Reserve ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, మణిపూర్. సో ఆన్సర్ ఏంటి మనకి? అసలు మానస్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో అస్సాం ఇస్ ద కరెక్ట్ వన్ అండి. మనకి అస్సాంలో ఈ మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది, అండ్ ఇంకొకటి ఖజీరంగా నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది. అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం అన్నమాట అది ఖజీరంగా నేషనల్ పార్క్. సో ఇందులో మనకి 1 హార్న్ రైనోసెరీస్ అనేది చాలా ఫేమస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ దాంట్లో ఏవేవి ఉన్నాయి చూద్దాం. సో అస్సాంలో మనకి మానస్ బయోస్పియర్ రిజర్వ్, అలాగే ఖజీరంగా నేషనల్ పార్క్, అండ్ అలాగే బయోస్పియర్ రిజర్వ్ లో వచ్చేసి ఇంకా దిబ్రూ సైకోవా అని ఇంకో బయోస్పియర్ రిజర్వ్ కూడా అస్సాంలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మేఘాలయ. సో మేఘాలయ చూసుకుంటే మనకి ఏముంది అంటే నొక్రెక్ నేషనల్ పార్క్. నొక్రెక్ నేషనల్ పార్క్ అనేది మనకి మేఘాలయలో ఉంది. అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ది ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటిది మనకి? సుందర్బన్ నేషనల్ పార్క్. ఓకే, సో అలాగే నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ చూసుకుంటే ఏముంది మనకి? కిబుల్ లామ్జో నేషనల్ పార్క్. కిబుల్ లామ్జో నేషనల్ పార్క్, రైట్. సో ఇవి ఈ ప్లేసెస్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్. అలాగే మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మనకి? అస్సాంలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్? సో మనం నిన్న ఫాదర్ ఆఫ్ హిస్టరీ చూసాం, ఎవరు? హెరోడోటస్. అలాగే ఈరోజు మనం ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చూద్దాం. సో ఎవరండి మనకి? రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? సో ఆప్షన్స్ ఏంటి మనకి? అరిస్టాటిల్, కౌటిల్య, ఆడమ్ స్మిత్, న్యూటన్. సో మనకి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, హెరోడోటస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ, రైట్. సో దట్స్ ఇట్. అరిస్టాటిల్ వచ్చేసి రాజనీతి శాస్త్ర పితామహుడు. అండ్ నెక్స్ట్ ఆడమ్ స్మిత్ చూసుకుంటే మనకి ఎవరు? ఈ ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు అంటాం. ఓకే, సో న్యూటన్ చూసుకుంటే మనకి న్యూటన్ లాస్ ఉన్నాయి. న్యూటన్ లా 3 లాస్ ఉన్నాయి కదా, సో అది న్యూటన్ గురించి, ఫిజిక్స్ లో వస్తుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్, నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ వాట్ డేట్? సో జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో ఐ థింక్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఆప్షన్స్ చూస్తే జనవరి 28, జనవరి 12, జనవరి 14, జనవరి 25, రైట్. సో నేషనల్ యూత్ డే. సో ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది, ఏంటి అంటే వివేకానంద గారి యొక్క బర్త్డే అన్నమాట, వివేకానంద యొక్క జన్మదినోత్సవం. సో అందుకని ఆ రోజు భారతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఆ రోజు ఏ రోజు అంటే మనకి జనవరి 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో జనవరి 25 వచ్చేసి మనకి ఏంటి? ఓటర్స్, రైట్. 25th ఓటర్స్ డే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రిప్రజెంట్స్ ద రామన్ మెగసెసే అవార్డ్స్? సో రామన్ మెగసెసే అవార్డ్స్ ని ఏ దేశం బహుకరిస్తుంది? విచ్ కంట్రీ ప్రెజెంట్స్ అండి, నేను రిప్రజెంట్స్ అన్నాను, సారీ. సో విచ్ కంట్రీ ప్రెజెంట్స్ ద రామన్ మెగసెసే అవార్డ్స్? ఏ దేశం ఇస్తుంది మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ అనేవి? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, జపాన్, స్విట్జర్లాండ్, రైట్. సో ఏ దేశం బహుకరిస్తుంది అంటే ఆప్షన్
బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి, ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళు మనకి రామన్ మెగసెసే అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రామన్ మెగసెసే అవార్డ్ గురించి చూస్తే దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఆసియా నోబెల్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇంకొకటి ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు అనమాట ఈ రామన్ మెగసెసే. సో ఆయన పేరు మీదే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఈ రామన్ మెగసెసే అవార్డ్స్ గురించి ఇంకా చూడాలి అంటే రామన్ మెగసెసే అవార్డు వచ్చేసి మనకి ఒక 6 రంగాల్లో బహుకరిస్తారనమాట. మెయిన్గా ఇంటర్నేషనల్గా ఎవరికైతే అవగాహన ఉంటుందో అంతర్జాతీయ పరంగా వాళ్ళకి, అండ్ ఇంకొకటి ప్రజలకి సేవ చేసినందుకు, అలాగే ప్రభుత్వ సేవ, అండ్ నెక్స్ట్ జర్నలిజం, ఆ తర్వాత సాహిత్యం, రైట్. సో సాహిత్యం అండ్ ఏమైనా కళలు ఉంటే కనుక క్రియేటివ్గా వాళ్ళకి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సామాజిక నాయకత్వం కలిగిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జెంట్ లీడర్షిప్ అన్నమాట. సో వాళ్ళందరికీ 6 కేటగిరీస్లో మనకి రామన్ మెగసెసే అవార్డు అనేది ఇవ్వబడుతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బుకర్ ప్రైజ్? సో బుకర్ ప్రైజ్ గురించి, సో బుకర్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయ వనిత ఎవరు? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ బి జుంపా లహరి, సారీ టైప్ మిస్టేక్, నెక్స్ట్ మేధా పాట్కర్, డి నన్ ఆఫ్ ద ఎబో, ఎవరు కాదు, రైట్. సో ఎవరండి మనకి బుకర్ ప్రైజ్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళ? సో ఆన్సర్ వచ్చేసి అరుంధతి రాయ్, రైట్. సో ఆవిడ రచించిన ఏ బుక్కు రావడం జరిగింది అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అరుంధతి రాయ్ రచించినటువంటి బుక్. ఓకే, సో అరుంధతి రాయ్కి ఫస్ట్ భారతీయ వనిత, భారతీయుల్లో చూసుకుంటే మొదటి ఎవరు అంటే అరుంధతి రాయ్. ఓకే, సో అసలు బుకర్ ప్రైజ్ లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు మనకి? పిహెచ్ న్యూబీ. ఓకే, సో సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనేటటువంటి బుక్ కి రావడం జరిగింది. సో మ్యాన్ బుకర్ ప్రైజ్ ని పొందినటువంటి మొదటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి జుంపా లహరి, ఈవిడ కూడా రైటరే అన్నమాట. సో ఈ జుంపా లహరి గారి చూసుకుంటే ఈవిడికి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది, పులిట్జర్ ప్రైజ్. ఓకే, సో పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగింది జుంపా లహరికి. నెక్స్ట్ వన్ మేధా పాట్కర్, అంటే ఈవిడ ఒక ఉద్యమకారిణి. సో నెక్స్ట్ వన్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఆల్రెడీ మనం ఇండియా అండ్ చైనా చూసాం. సో ఇప్పుడు మనం ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటిది, బార్డర్ ఏంటి, ఆ పేరేంటి? సో ఆప్షన్స్ ఏంటి మనకి? మెక్మోహన్ లైన్, డ్యూరాన్ లైన్, రాడిక్లిఫ్ లైన్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉండేది రాడిక్లిఫ్ లైన్. ఓకే, సో డ్యూరాన్ లైన్ వచ్చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. మెక్మోహన్ అంటే ఇండియా చైనా, ఇండియా పాక్ మధ్య ఉండేది రాడిక్లిఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ రెవల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్షన్? సో చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు? సో ఆప్షన్స్ ఏంటి? బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డ్ రెవల్యూషన్, నన్ ఆఫ్ ద ఎబో. సో నీలి విప్లవం, పసుపు విప్లవం, బంగారు విప్లవం, పైదేది కాదు. సో ఫిష్కి సంబంధించింది ఏంటి మనకి? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇట్స్ ఏ బ్లూ రెవల్యూషన్. నీలి విప్లవాన్ని దేనికి సంబంధించింది అంటే చేపల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం అన్నమాట. అండ్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్, నూనె గింజల ఉత్పత్తిని పెంచడం కోసం చేసే విప్లవం ఎల్లో రెవల్యూషన్. అలాగే గోల్డ్ రెవల్యూషన్ అంటే గోల్డెన్ రెవల్యూషన్, అది సో బంగారు విప్లవం. సో అదేంటిది అంటే బంగారు అని కాదు, స్వర్ణ విప్లవం అంటాం, రైట్. సో అదేంటిది అంటే మనకి ఫ్రూట్స్, హార్టికల్చర్, హనీ ఇలాంటివన్నీ ఉత్పత్తిని వాటి పెంచడానికి సంబంధించిందే గోల్డెన్ రెవల్యూషన్, రైట్. సో నెక్స్ట్ 28th క్వశ్చన్, కుడియాట్టం ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో కుడియాట్టం ఏ రాష్ట్ర జానపద నృత్యం? సో ప్రీవియస్ గా మనం ఏం చూసాం? భాంగ్రా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం? సో ఏ రాష్ట్రానికి? అది మనకి పంజాబ్. సో పంజాబ్ అంటే మీకు భాంగ్రా జానపదానికి కళ అని మీకు గుర్తు రావాలి వెంటనే.
సో అందుకే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి కుడియాట్టం అని ఉంది. సో పేరులోనే ఉంది. సో ఎవరైనా ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ, రైట్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఏది మనకి అంటే కూచిపూడి, రైట్. సో తమిళనాడు చూసుకుంటే మనకి ఏంటిది? యక్షగానం. కేరళ చూసుకుంటే కుడియాట్టం. సారీ, ఇక్కడ తమిళనాడు అంటే నేను యక్షగానం అని చెప్పాను. సో యక్షగానం అనేది ఏదండి మనకి? కర్ణాటకకు సంబంధించింది, రైట్. సో కర్ణాటక సంబంధించి జానపద నృత్యం అంటే యక్షగానం. తమిళనాడు చూసుకుంటే భరతనాట్యం. సో భరతనాట్యం అంటే మనకి తమిళనాడు, కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్, యక్షగానం అంటే కర్ణాటక, కేరళ అంటే కుడియాట్టం, అలాగే భాంగ్రా అంటే పంజాబ్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోక్ డాన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ 29th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి మనకి? భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మొదటి చైర్మన్. ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి? అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్, హోమీ జహంగీర్ బాబా, కస్తూరి రంగన్. ఓకే, సో కరెక్ట్ వన్ ఏంటి మనకి? సో వీళ్ళంతా కూడా మనకి చైర్మన్స్ గా ఉండడం జరిగింది. సో అయితే మొదటి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్. అండ్ ఇంకొకటి ఇస్రో గురించి కాబట్టి ఇక్కడ మనకి ఇస్రో గురించి చూస్తే ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1969లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. అండ్ అంతరిక్ష పరిశోధన పితామహుడు అన్నా కానీ మనకి విక్రమ్ సారాభాయ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ హోమీ జహంగీర్ బాబా. ఈయన వచ్చేసి దేనికంటే మనకి అణు వ్యవస్థ. సో అణు పరిశోధన పితామహుడు ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా. అంతరిక్ష పరిశోధన పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్. ఓకే, సో ఈయన ఆధ్వర్యంలోనే మనకి హోమీ జహంగీర్ బాబా గారి యొక్క ఆధ్వర్యంలోనే మనకి అణుశక్తి కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అది 1944లో అన్నమాట. ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పరిశోధనలు చేశారనమాట 1944లో. ఓకే, సో అది దీనికి సంబంధించింది. అండ్ తర్వాత మనకి బార్క్ అనేది ఏర్పడింది. మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పడింది. ఎప్పుడు అంటే 1965 ఆ టైంలో అనమాట. సో ఆ టైంలో మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డి కస్తూరి రంగన్. సో ఇతను వచ్చేసి చూసుకుంటే మనకి ఏ ఇయర్ లో ఉన్నారు అంటే ఈ కస్తూరి రంగన్ గారు 1994లో చైర్మన్ గా ఉన్నారు. సో ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే కే శివన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 30th క్వశ్చన్, వేర్ ఈస్ ద ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్? సో భారత చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏంటి? లక్నో, అనకాపల్లి, పూణే, భోపాల్. సో మనకి చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. లక్నోలో ఉంది. సో ఉత్తరప్రదేశ్లోని లక్నో, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. సో ఆ దాంట్లో మనకి ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో దీనే మనం IISR అని అంటాము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ అంటాము. ఓకే, సో ఇంకొకటి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1952లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ IISR ని. అండ్ ప్రెసెంట్ డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ ఏడి పాఠక్. సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉందన్నమాట. ఓకే, సో అది 30th ఆప్షన్ వచ్చేసి మనకి ఏ ఇస్ ద కరెక్ట్ వన్.